అందరికీ జైబీములు. నా పేరు వడ్లమూరి కృష్ణస్వరూప్. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ ఫోరం చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి యువత పోరాటం మీద, నీట్ పరీక్షలు, సిబిఎస్ఈలో జరిగిన అవినీతి అక్రమాల మీద భారత ప్రభుత్వం, ఒడిశా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా నిరసన ఆందోళన ర్యాలీ, మార్చ్ టు పార్లమెంట్ ఆఫ్ ఇండియా నిరసన ర్యాలీలో భారత ప్రభుత్వం, పారామిలిటరీ పోలీసుల చేత, మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ సంఘ పరివారాల కార్యకర్తల చేత రాళ్ల దాడి, మీకులతోటి లాఠీచార్జీ చేయించి వేలాది మంది విద్యార్థుల మీద దాడులు చేయడం జరిగింది. కిరాతకంగా, అమానుషికంగా, అత్యంత హేయంగా మహిళా విద్యార్థుల పట్ల కూడా చాలా అగౌరవంగా పోలీసులు కానీ, సంఘ పరివార శక్తులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నిరంకుశత్వంగా వ్యవహరించి తీవ్రమైన దాడులు చేసి చంపడానికి ప్రయత్నం చేసింది. ఇది అత్యంత హేయం. ఈ దేశ చరిత్రలో, ప్రపంచంలో ఏ దేశంలో జరగని విధంగా భారతదేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల మీద దాడి యావత్తు భారత పౌర సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. అయితే ఈ విషయం మీద రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక శాంతియుత నిరసన తెలియజేసే హక్కుని కాలరాస్తూ భారత ప్రభుత్వం చేసిన ఈ దాడిని వ్యతిరేకంగా, ఈ దాడి మీద చర్యలు తీసుకోవాలని, అమానుషంగా నిరసనకారుల మీద దాడులు చేసిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందు వాదనలు వినిపించినప్పుడు చీఫ్ జస్టిస్ గారు మాకేమీ సంబంధం లేదు, మాకు టైం లేదు, మేము ఆ వీడియోలు చూడం, మాకు అవసరం లేదు అని చెప్పి విద్యార్థి యువతుల యొక్క నిరసన పోరాటాన్ని అత్యంత అవహేళన చేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. దేశ అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న జడ్జి ఆ విధంగా మాట్లాడితే ఇక ఈ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కుల్ని ఎవరు కాపాడతారని ఒక ఆందోళన వస్తుంది. దీని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాకు టైం లేదంటున్నారు. మరి చీఫ్ జస్టిస్ గారికి భారత రాజ్యాంగం మరి అత్యున్నతమైన అవకాశాలు, అధికారాలు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాలు రాసినప్పుడు, ప్రజాస్వామిక హక్కుల్ని రాజ్యము మరి కాలు రాసినప్పుడు, ప్రజాస్వామిక వాతావరణాన్ని ధ్వంసం చేసినప్పుడు ఖచ్చితంగా కోర్టులు ఇంటర్ఫేర్ కావాలి. సుమోటోగా కేసు తీసుకొని దాని మీద విచారణ జరిపి భారత ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారు మరి మాకు టైం లేదంటూ, ఆ వీడియోని మేము చూడమంటూ, మాకు అవసరం లేదంటూ మరి చాలా దేశంలోని యొక్క కోట్లాది మంది విద్యార్థి యువతుల యొక్క నిరసనని అతి అవమానంగా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఈ విషయం మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మరి చీఫ్ జస్టిస్గా ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ గారు కొనసాగే నైతిక అర్హత లేదని స్పష్టం చేస్తున్నాం. మరి ప్రజల సొమ్ముతోటి, ప్రజలు ఇచ్చిన అవకాశాలతోటి వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక పౌర హక్కుల్ని, మానవ హక్కుల్ని కాపాడవలసిన జ్యుడిషియల్ వ్యవస్థకి ప్రధానమైన సిస్టంలో ఉన్న చీఫ్ జస్టిస్ ఇంత హేయంగా మాట్లాడడం సరైనది కాదు. మరి భారత ప్రభుత్వానికి, బీజేపీకి, ఒడిశా ప్రభుత్వానికి ఏజెంట్గా మాట్లాడడం అత్యంత దారుణం. కాబట్టి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు, మరి ఈ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ గారు సీజే పోస్ట్లో కొనసాగే అర్హత లేదని తక్షణం తన పదవికి రాజీనామా చేసి భారత పౌర సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు రాజకీయాలు కావాలనుకుంటే సీజే పోస్ట్ రాజీనామా చేసి బీజేపీలో చేరండి. మోడీ షా గారికి చెక్క భజన చేసుకోండి తప్ప మరి ఉన్నత స్థాయిలో ఉన్న మీలాంటి జడ్జిలు ఇంత దారుణంగా మాట్లాడడం అనేది యావత్తు సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, అసలు దేశంలో ఉన్న నిరుద్యోగుల్ని, యువతని బొద్దింకలని చెప్పి అవమానంగా మాట్లాడడాన్ని మరి దాని మీద బహిరంగ క్షమాపణ చెప్పాలి. మరి ఈ దేశంలో, ఈ దేశ జ్యుడిషియల్ వ్యవస్థ చరిత్రలో
ఏ చీఫ్ జస్టిస్ కూడా ఇంత ఇంత దారుణంగా మాట్లాడలేదు. ఒకటి ఈ జస్టిస్ సూర్యకాంత్ గారుగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఇంగ్లాండ్ పోయినప్పుడు ఇతర దేశాలలో పర్యటించినప్పుడు ప్రపంచమంతా ఈయన ప్రశ్నిస్తుంది. మీరు చీఫ్ జస్టిస్గా ఉండి చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. భారత పౌరుల యొక్క రాజ్యాంగ హక్కుల్ని కాపాడవలసిన మీరు అధికార పార్టీలకి తొత్తులుగా ఏజెంట్లుగా పనిచేయడం అత్యంత హేయం అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈయన విమర్శిస్తున్నారు. అయినా సరే ఆ జడ్జి గారి వారి ప్రవర్తనలో మార్పు లేదు. మీరు ఏమాత్రం టైం లేకపోతే మీరు ఆ చీజే పోస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు, రాజీనామా చేయండి, గద్దె దిగండి అని యావత్తు భారతదేశం అంతా కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, భారత పౌర సమాజానికి తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున మరి నిరసన ఆందోళన చేయాలని, దేశంలో ఉన్న అన్ని కోర్టుల ముందు మరి ప్రదర్శన చేయాలని, నిరసన ఆందోళన చేయాలని మేము పిలుపునిస్తున్నాం. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో అనేక మంది వందలాది మంది సీనియర్ న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా నిన్న కోర్టు ఆవరణలో సమావేశమయ్యి పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ విద్యార్థి యువత ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన సమతా రాజ్యాంగాన్ని ప్రకారంగా ఈ రాజ్యాంగం యొక్క ప్రియంబల్ని, రాజ్యాంగ పీఠికని సుప్రీంకోర్టు న్యాయవాదులందరూ కూడా బహిరంగంగా చదివి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి సెక్యులర్ రిపబ్లిక్ సోషలిస్ట్ రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకుందాం. ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మోడీషా కాషాయ మాఫియా క్రిమినల్ రాజ్యము నుండి ప్రధానంగా ఇలాంటి అధికార పార్టీకి తొత్తులుగా ఏజెంట్లుగా పనిచేస్తున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ వాళ్ళ యొక్క దుర్మార్గం నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసనమైంది. మోడీషా హటావో దేశ్ బచావో నినాదంతో ఈ దేశ బీజేపీ ఎన్డీఏ పాలక వర్గాల మీద యావత్తు పౌర సమాజం తిరుగుబాటు చేస్తే తప్ప ఈ దేశ సమాజానికి భవిష్యత్తు లేదు. పోరాటం చేయకపోతే బానిసత్వం తప్పదని హెచ్చరిస్తున్నాం. మోడీషా ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకి ప్రధానమైన జ్యుడిషియల్ అధినేత చీఫ్ జస్టిస్ ఏజెంట్గా మారిపోయారు. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క చర్యల్ని, వాక్యాల్ని, కామెంటరీని కూడా ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై సంవిధాన్.